తోటకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పొట్టుతో ఉన్న మినపప్పు అండి, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ అండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తానండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగించుకోవాలండి దోరగా. తోటకూర వేసానండి. తోటకూరని బాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళతో ఉడకాలండి, వాటర్ ఏరిపోయొద్దండి. తోటకూర దగ్గరికి వచ్చినాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, మరి ఎక్కువ వేయద్దు. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా హెల్దీ కూర అండి ఇది ఇంకా కొద్ది దగ్గరికి రానిస్తానండి, ఎందుకంటే తినేటప్పుడు ఒకటి నీరులాగా ఉంటుంది. అందుకని దగ్గరికి వస్తే బాగుంటుంది. ఇంకా తోటకూర రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొబ్బరి పొడి అండి, రుచి కోసం. ఎందుకంటే తోటకూర చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి పొడి వేసామనుకోండి తినేయచ్చు. ముదురు తోటకూర అయితే కొద్దిగా వాటర్ వేయాలండి, లేతదైతే అవసరం లేదు. ఇది హెల్దీ తోటకూర అండి, హెల్దీ ఇది. చిటికెడు పల్లీల పొడి అండి ఇది. నువ్వుల పొడి కూడా వేయచ్చండి. నువ్వుల పొడి మన ఇంట్లో అందుబాటులో ఉంటే, లేకపోతే పల్లీల పొడి వేసుకోవచ్చు. ఈ తోటకూర చప్పదనం పోవడానికి చాలా పిల్లలు కూడా ఇష్టపడరండి. ఆకుకూరలు తినాలంటే పిల్లలు ఇష్టపడరు. ఇలాంటివి వేసి రుచిగా పెడితే కొద్ది తింటారు ఇష్టంగా. అయిపోయిందండి తోటకూర. స్టవ్ కట్టేస్తున్నాను.